ఈ రోజు మనం చర్చించబోయే విషయం చాలా సున్నితమైనది, చాలా రాజకీయమైనది. అదే సమయంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేసే విషయం. భారతదేశం అవినీతి దేశమా? నిజంగా ప్రపంచంలో అవినీతిలో భారత్ స్థానం ఎక్కడ ఉంది? సోషల్ మీడియాలో కొందరు భారత్ను అత్యంత అవినీతి దేశంగా చూపిస్తారు, మరికొందరు భారత్ వేగంగా మారుతున్న దేశమని, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్తారు. అయితే నిజం ఏంటి? భావోద్వేగాల కంటే డేటా ఏమంటుందనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ముందుగా అవినీతి అంటే ఏమిటి? సాధారణంగా అధికారాన్ని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేయడాన్ని అవినీతి అంటారు. లంచాలు, కాంట్రాక్టులు, అమ్మకాలు, అక్రమాలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, నియామకాలలో మోసగాలు, రాజకీయ ఫండింగ్లో పారదర్శకత లేకపోవడం, ఇవన్నీ అవినీతి రూపాలు. ఇది చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఉంటుంది. ఉదాహరణ, స్థానిక కార్యాలయంలో చిన్న లంచం కూడా అవినీతే. వేల కోట్ల రూపాయల స్కామ్ కూడా అవినీతే. ప్రపంచవ్యాప్తంగా అవినీతిని కొలవడానికి ప్రముఖంగా ఉపయోగించే సూచి కరప్షన్ పర్ఫెక్షన్ ఇండెక్స్. దీని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. ఈ సూచిలో దేశాలకు 0 నుంచి 100 వరకు స్కోర్ ఇస్తారు. 0 అంటే అత్యంత అవినీతి, 100 అంటే అత్యల్ప అవినీతి అని. ఈ స్కోర్ నిపుణులు సర్వేలు, వ్యాపార వర్గాల అభిప్రాయాలు, సంస్థల అంచనాల ఆధారంగా ఈ డేటా రూపొందించబడుతుంది. ఇటీవల సంవత్సరాల్లో భారత్ సాధారణంగా మధ్య స్థానంలో ఉంది. స్కోరు 35 నుంచి 45 మధ్యలో మారుతూ వస్తుంది. ర్యాంకింగ్ పరంగా చూస్తే భారత్ ప్రపంచంలో టాప్ క్లీనెస్ట్ దేశాల్లో లేనే లేదు, కానీ అత్యంత అవినీతి దేశాల జాబితాలో కూడా లేదు. అంటే భారత్ మిడిల్ జోన్లో ఉందని అర్థం. ఇతర దేశాలతో పోలిస్తే డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాలు అత్యల్ప అవినీతి దేశాలుగా నిలుస్తాయి. మరోవైపు యుద్ధాలు, రాజకీయ అస్థిరత, బలహీన ప్రభుత్వం వ్యవస్థ కొన్ని దేశాలు అత్యధిక అవినీతి దేశాలుగా చివరిలో ఉన్నాయి. అయితే భారత్లో అవినీతి సమస్య ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. గతంలో బోఫోర్స్ స్కామ్, హవాలా కేసులు, 2G స్పెక్ట్రమ్ కేసు, కోల్ బ్లాక్ కేటాయింపులు, కామన్వెల్త్ వివాదం వంటి అనేక కేసులు దేశాన్ని కుదిపేశాయి. ఈ కేసులో ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై అనుమానాలు పెంచాయి. అయితే మరోవైపు ఈ కేసులు వెలుగులోకి రావడం మీడియా స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నాయనే సంకేతం కూడా ప్రజల్లోకి వెళ్ళింది. అవినీతి పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఎందుకు అవినీతి రోజు రోజుకు పెరుగుతుంది? దీనికి మొదటగా అధికార కేంద్రీకరణ, రెండవది పారదర్శకత లోపం, మూడవది జవాబుదారీతనం బలహీనత, నాలుగవది న్యాయ వ్యవస్థ ఆలస్యం, ఐదవది రాజకీయ నిధుల వ్యవస్థలో స్పష్టత లేకపోవడం. ఇవన్నీ కలిసి ఒక వ్యవస్థలో అవినీతి పెరగడానికి దారితీస్తున్నాయి. భారతదేశంలో గత 2 దశాబ్దాల్లో కొన్ని కీలక సంస్కరణలు జరిగాయి. 2005లో అమల్లోకి వచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ RTI చట్టం ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంచింది. ప్రజలు అధికారులను ప్రశ్నించే అవకాశం పొందారు. డిజిటల్ ఇండియా, ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వంటి పథకాల ద్వారా మధ్యవర్తులను తగ్గించేందుకు ప్రయత్నించారు. లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా డబ్బు జమ చేయడం వల్ల కొన్ని రంగాల్లో లంచాలు తగ్గినట్లు నివేదికలు కూడా చెప్తున్నాయి. అయితే అవినీతి పూర్తిగా తగ్గిందా అంటే లేదని చెప్పాలి. ముఖ్యంగా స్థానిక స్థాయిలో భూమి రిజిస్ట్రేషన్, నిర్మాణ అనుమతులు, చిన్న ప్రభుత్వ సేవలు, ఇక్కడ ప్రజలు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది వ్యవస్థ స్థాయిలో ఇంకా మార్పులు అవసరమని సూచిస్తుంది. క్షేత్రస్థాయిలో అవినీతి భారీగా వెలుగులోకి రాని విషయాలు చాలా ఉన్నాయి. అవినీతి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వ నిధులు సరైన ప్రాజెక్టులకు కాకుండా దుర్వినియోగం అయితే అభివృద్ధి మందగిస్తుంది. విదేశీ పెట్టుబడులు తగ్గవచ్చు, సామాజిక అసమానత పెరుగుతుంది, ధనికులు లంచాల ద్వారా వేగంగా సేవలు పొందగలుగుతారు, పేదలు సేవలు పొందడంలో వెనుకబడిపోతారు. భారత్ పూర్తిగా అవినీతి దేశం అయితే ప్రపంచ పెట్టుబడిదారులు ఎందుకు ఇక్కడికి పెట్టుబడులు పెడుతున్నారు? ఎందుకు గ్లోబల్ కంపెనీలు భారత్ను పెద్ద మార్కెట్ గా చూస్తున్నాయి? ఇది ఒక ప్రశ్న. మరోవైపు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాల్లో భారత్ పురోగతి సాధించింది. అంటే వ్యవస్థలో మార్పు దిశగా భారత్ పయనిస్తుందని అర్థం. అలాగే అంతర్జాతీయంగా చూస్తే భారత్ స్థానం మధ్య స్థానంలో ఉండడం ఒక హెచ్చరిక కూడా, ఒక అవకాశం కూడా అని తెలుస్తుంది. హెచ్చరిక ఎందుకంటే ఇంకా మెరుగుదల అవసరం ఉంది. అవకాశం ఎందుకంటే సరైన సంస్కరణతో భారత్ త్వరగా మెరుగుపడగలదని ఒక అంశం పరిగణలోకి తీసుకోవచ్చు. పరిష్కారాల విషయానికి వస్తే బలమైన లోకాయుక్త వ్యవస్థలు పూర్తి స్థాయిలో పనిచేయాలి. రాజకీయ నిధుల పారదర్శకత పెరగాలి. కోర్టుల్లో అవినీతి కేసులు వేగంగా పరిష్కరించాలి. ప్రభుత్వ సేవలు పూర్తిగా డిజిటలైజేషన్ అవసరం. ముఖ్యంగా పౌరుల చైతన్యం అత్యంత కీలకం. లంచం ఇవ్వకుండా నిలబడే ధైర్యం సమాజంలో రావాలి అనేసి ఒక ఆకాంక్ష.
ఇప్పుడు మళ్ళీ ప్రధాన ప్రశ్నకు వస్తే భారతదేశం అవినీతి దేశమా అంటే సమాధానం సరళంగా చెప్పాలంటే భారత్లో అవినీతి సమస్య ఉంది, కానీ అది ప్రపంచంలో అత్యంత అవినీతి దేశంగా భారత్ మాత్రం లేదని చెప్పవచ్చు. ఇది మార్పు దశలో ఉన్న దేశం అని చెప్పొచ్చు. పారదర్శకత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకా చాలా దూరం ప్రయాణం మిగిలి ఉందని చెప్పవచ్చు. అవినీతిపై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, అది పౌరుల బాధ్యత కూడా. ప్రజలు చైతన్యంగా ఉంటే, మీడియా స్వేచ్ఛగా ఉంటే, న్యాయ వ్యవస్థ బలంగా ఉంటే అవినీతి తగ్గించవచ్చు. భారత్ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, మనం మార్పు చేయవచ్చు. ఇది భావోద్వేగం కాదు, ఇది డేటా ఆధారంగా చేసిన విశ్లేషణ. మీరు ఏమనుకుంటున్నారు? భారత్లో అవినీతి తగ్గించే దిశగా కదులుతుందా, లేక ఇంకా పెద్ద మార్పులు అవసరమా? మీ ఒక అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.